నేను 9 సార్లు బైబిల్ చదివానండి. దుర్మార్గం నేను. కరపత్రులు చింపాను, నేను పుస్తకాలు కూడా చింపేశాను. అసుతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్మయ, మృత్యోన్మ అమృతంగమయ, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ అపుత్రస్య గతిర్నాస్తి. అంటే పుత్రులు లేకపోతే స్వర్గం లేదు. రోజుకు నేను 4 సినిమాలు చూసాను. 4 హాళ్ళు ఉండేవి. 4 సినిమాలు కూడా చూసేవాడిని, ఏ ఆటకి నేను అన్యాయం చేయకుండా. నాకు అసహ్యం నాకు యేసుప్రభు అంటే. ఆటో వచ్చి వెనక్కి గుద్దేసింది. నేను పడిపోయాను. కేకేస్తుంటే వాడు పైకి అవ్వలేదు. ఇక్కడ వరకు నాకు ఆటో ఎక్కిపోయింది. మాత్రం ఆటో మళ్ళీ వెనక్కి వెళ్ళిందంటే చచ్చిపోతాను. ట్రైన్ ప్రమాదం, బస్సు ప్రమాదం, నీటి ప్రమాదం, పాము నుంచి ప్రమాదం. అంటే నాన్న 10 నిమిషాలు చచ్చిపోతాడంటే తర్వాత ఇంటి చుట్టూ మూగారు. నా గుండెలు ఈడిపోయాయి అంత దూరం నుంచి. 10 నిమిషాలు చచ్చిపోతాడంటే నిజం చచ్చిపోయాడు కావాలా? పట్ల దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అమ్మా. మీరు చేసే సౌండ్ సాతానికి రౌండ్, వాడు రాడు ఈ గ్రౌండ్. హల్లెలూయా కొట్టండి అమ్మా, చప్పట్లు కొట్టండి, దొప్పట్లు కాదు చప్పట్లు. హల్లెలూయా. నా పేరు సాల్మన్ రాజు అండి. ఈ సాల్మన్ రాజు అని అనకముందు నా పేరు సోమేశ్వరరావు. ఏ ఈశ్వరరావు చెప్పరేటి? మీరు నోరెప్పుతాడు, ఆయన డోరెప్పుతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. పరలోక డోరెప్పాలంటే మీరు నోరెప్పాలి. హల్లెలూయా. కాబట్టి గమనించాలి ప్రియమైన వారలారా, నేను భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టినవాడిని, నిష్ఠాగరిష్ఠ కుటుంబంలో పుట్టినవాడిని. 500 ఎకరా ఎస్టేటు, 340 ఎకరాలు మెట్టు, 160 ఎకరాలు పల్లము, డబ్బు కట్టలు వేసుకొని పడుకున్న స్థాయి, 23 రైతులు, జమీందారు వంశం నుంచి పుట్టినటువంటి వ్యక్తిని, సామాన్య వ్యక్తిని కాదు. కానీ నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక, నేను భయంకరమైన పరిస్థితుల్లో, ఎందుకంటే బడి తడి ఆచారంతో పుట్టినటువంటి అగ్రకులం నుంచి పుట్టబడినటువంటి వ్యక్తిని నేను. లోకానుసారం అగ్ర కులాలు ఎవడ నిర్మించారండి, కానీ అగ్రకులం అని చెప్పి అగ్రకులంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. క్రైస్తవులంటే హింసించినటువంటి వ్యక్తిని నేను. ఎవరినైనా ఇష్టపడేవాడిని, కానీ వేకూరి 4 మొదలుకొని రాత్రి 11 వరకు పూజలు చేశాను. దేవతారాధన పిచ్చే, రోజుకు 15 సార్లు చేసి మంత్రోచ్చారణ చేసి దేవతారాధన చేసి వచ్చినటువంటి వ్యక్తిని, మామూలు వ్యక్తిని కాదు నేను. కానీ సత్యం తెలుసుకోలేకపోయాను. చూడండి, ఎండి ఉన్నా కూడా, కాసు ఉన్నా యేసు లేకపోతే చాలా తిరకాసు అయిపోతుంది బ్రతుకు. జాగ్రత్త. నా జీవితంలో ఎన్ని అద్భుతాలు, చిన్నప్పటి నుంచి కూడా నేను అనేకమైన పూజా పునస్కారాలు చేశాను. కానీ యేసుక్రీస్తు అంటే నాకు అసహ్యం వేసేది. అవసరమైతే మసీదుకే వెళ్ళేవాడిని, కానీ యేసుక్రీస్తు ఇష్టపడేవాడిని కాను. చాలా పూజలు చేశాను నేను. ఎందుకంటే గడుచుతో నేను చెప్తున్నాను. నేను ఇందులో పొళ్ళు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. అలాగ నేను చేస్తూ ఎవరు దేవుడు అనుకొని, ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎవరు చాలా మార్పుడు. నేను 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మా ఇంటికి సువార్థికులు వచ్చారు. కేఏపాల్ అంటాము, వాళ్ళ వదిన గారు వచ్చారు. వస్తే ఎవరో మా ఇంటికి నువ్వు రావడానికి, ఇక్కడ నీకేం పని చెప్పి గసిరేసా నేను. అయితే ఇంత 10 మందికి మేము ఆహారం పెట్టినటువంటి మా స్థాయి చివరికి ఏ కారణం వల్ల జరిగిందో కానీ రాను మా పరిస్థితి తినడానికి కూడా అన్నం లేకుండా అయిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి పరిస్థితుల్లో సువార్తకు వస్తే, మేము ఇంతమంది దేవీ దేవతల ఆరాధన చేస్తున్నాం, వాటిని మొక్కినప్పుడు అవ్వకప్పుడు నీ యేసుక్రీస్తు ఏం చేస్తారు పో అని ఆడదని చూడకుండా గెంటేశాను. అదే అయిపోయింది. సరే, వాళ్ళు
నేను అన్ని చేసిన తర్వాత ఒక పత్రిక నాకు వచ్చింది, కరపత్రిక. ఈ పత్రిక 2000 కానీ కొట్టిస్తే మీ దరిద్రం అంతా పోద్దనగానే అప్పుడు నాకు 4 అక్క చెల్లెళ్ళలోని 2 అక్కలు 2 చెల్లెళ్ళు. ఒక అక్కకేమొచ్చి భర్త లేడు, భర్త చనిపోయాడు, చిన్నపిల్లలు మా ఇంటికాడ ఉంచుకున్నాం. అయితే నేను ఒక్కడిని అయినందువలన నా అక్క చెల్లెలకే కాదు, నా తల్లిదండ్రులకే కాదు, నేనంటే భయం. ఏం చేస్తానో నాకే తెలీదు. అలాంటి కర్కశమైనటువంటి వ్యక్తిని నేను. అయితే ఒకరోజు ఈ పత్రికలు ఏమొచ్చి కొట్టిస్తే ఇదవుద్దట, అక్క నువ్వు వెళ్ళని చెప్పాను. అంటే మా అక్క ఏమొచ్చి వెళ్తుండగా 3 సహోదరులు, అంటే 2 సహోదరులు ప్రైజ్లాడమ్మా అని అన్నారు. 3 బొట్లు ఉండవు. ఎవరికి? క్రైస్తవులకు ఉండదు, ముస్లింలకు ఉండదు, భర్త లేని స్త్రీకి ఉండదు. వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, కానీ వెంటనే ఆమెకి ఏం చెప్పారో తెలియదు, కానీ మరి పత్రికలు కొట్టించలేదు. అరే ఇప్పుడు మీరు చెప్పిన సువార్త బట్టి నాకు నమ్మాలనిపిస్తుంది యేసుప్రభుని, కానీ మా తమ్ముడు మంచోడు కాదు, కొట్టేస్తాడు జాగ్రత్త. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితిలో ఉండేవాడిని. కొట్టేయడమే, ఇంకా పెద్ద లేదు చిన్న లేదు. ఇంకా వాళ్ళకి అప్పుడేమో మా అక్క వచ్చేసింది. తమ్ముడు అంటే ఏమైంది అక్క, ఏంటైందని అంటే, తమ్ముడు ఏసు అని ఇంక మాట ఇంక ఎత్తలేక పట్టమని కొట్టేసి 3 చిన్నపిల్లని చూడకుండా 3 బయటకు తోలేశాను. తోలేసిన తర్వాత 3 రోజులు ఉంచాక అప్పుడేమో తీసుకొచ్చారు. తీసుకొచ్చి నేను ఎందుకు నువ్వు తీసుకొచ్చావు, నువ్వు తీసుకొచ్చిందాక ఈవిని కూడా తీసుకొచ్చావు ఏంటంటే, తమ్ముడు యేసు ప్రభు నిజమైన దేవుడు తమ్ముడు, కావలిస్తే నీకు రుజువు ఇప్పిస్తాను అన్నది. ఏ రుజువులు ఏదో యేసు అనే మాట ఇంట్లో కనబడకూడదు, పో, గెట్ అవుట్ అని చెప్పాను నేను. చెప్పినప్పుడు జాగ్రత్త వినండి అమ్మా, సాక్ష్యాలు వినండి, మాట్లాడొద్దు మధ్యలో. అయితే గమనించండి ప్రియమైన వారులారా, మీ మనసంతా కేంద్రీకరించాలి. దేవుని వాక్యం వినైనా సాక్ష్యమైనా మనసు కేంద్రీకరిస్తేనే దేవుడు మీ మీద కేంద్రీకరిస్తాడు. మీరు చెవిని పెడితే ఆయన పక్కన చెవి పెట్టేస్తాడు, జాగ్రత్త. అందుకోసం ఇలాగ చేస్తున్న పరిస్థితుల్లో ఆవిడ అన్నది, నీ విగ్రహాలు నేను మట్టేస్తాను అంటే, నేను నీ బైబిల్ మట్టేస్తానని అన్నాను. నేను 9 సార్లు బైబిల్ తన్నానండి, దుర్మార్గం. నేను 9 సార్లు బైబిల్ తన్నాను, కరపత్రులు చింపాను, నేను పుస్తకాలు కూడా చింపేశాను. నేను మనుషులకు మాత్రం మంచోడుగా కనబడుతూ ఉన్నాను. కానీ ఈ యేసుప్రభుకి వచ్చినప్పుడు మాత్రం చాలా కిరకతగా ఉన్నాను. సరే ఇంటి నుండి గెంటేశాను. నా తర్వాత 2 చెల్లెళ్ళు, వాళ్ళు కూడా చూడకుండా వాళ్ళకు కూడా ఏం చేసిందో తెలీదు, సినిమా పేరు పెట్టుకొని వెళ్ళాడు. నేను ఎక్కడికైనా అయితే పంపించను, కానీ సినిమా అంటే, ఎందుకంటే రోజుకు నేను 4 సినిమాలు చూసాను. 4 హాళ్ళు ఉండేవి, 4 సినిమాలు కూడా చూసేవాడిని, ఏ ఆటకి నేను అన్యాయం చేయకుండా. అలాగే 4 ఆటలు చూశాను నేను. కాబట్టి సినిమా అంటే వీడు సినిమా అంటే పంపిస్తాడని ఆదివారం పూటే రిలీజ్ సినిమా వచ్చేది, ఇలా ఆదివారం పూటే చర్చికి వెళ్ళేవాళ్ళు. నేనేంటే రిలీజ్ సినిమాకి వెళ్తుంది కావాలనుకున్నాను తప్ప వీళ్ళు చర్చికి ఆ పేరు సినిమా పేరుతో వెళ్ళిపోతారని చూసుకోలేను. ఒకనాడు దొరికిపోయారు. దొరికిపోతే మీరు సినిమా పేరుతో వెళ్ళిపోతారా మీరు అని చెప్పేసి ఇంకా ఈ అక్కతో పాటు పెళ్ళి కావలసిన చెల్లెళ్ళు కూడా బయటికి పంపించాను. నాకు అసహ్యం, నాకు యేసుప్రభు అంటే. కానీ అదే యేసు నన్ను కాపాడాడు, దేవుని స్తోత్రం కలుగుగాక. చిన్నప్పటి నుండి నన్ను కాపాడాడు, మీకు చెప్తాను తర్వాత. యేసు ఎందుకు నేను ఊసంటే చివరికి లాస్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా. జాగ్రత్త, నేను డంక వేసి దెబ్బ కూడా చెప్తాను నేను. యేసు ఎందుకు నా ఊసంటే లాస్ అయిపోతారు బ్రతుకు. గమనించండి ప్రియమైన వారులారా, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ మాట నేను చెప్పున్నాను, వెళ్ళిపోమని చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొద్ది రోజుల తర్వాత వచ్చారు. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? వచ్చాను, తమ్ముడు తప్పు అయిపోయింది, మరి మాకు అక్కడ ఎవరు చూసిన వాళ్ళు లేరు, బైబిల్ కాలేజీకి మేము వెళ్ళిపోయాము, మాకు ఎవరు చూసిన వాళ్ళు లేరు,
మరి మేము నమ్మలే అని అన్నారే కానీ అనేసిన వారం రోజుల తర్వాత బాప్తిసం తీసుకుని మా అక్క బాప్తిసం తీసుకుని సరే పట్టనోడు కొట్టాను ఒకటే దరువు. ఎంత చెప్పినా కూడా మీరు వినలేదు, అంత మోసం చేస్తారనుకొని ఎంత పూర్తిగా మీకు మాకు సంబంధం లేదు తెగ కొట్టించాను. అయితే అదే ప్రభు కొన్ని సంవత్సరాల తర్వాత మా పరిస్థితి రాను అడిగిపోయింది. ఎక్కడ ఏది తలస్తే ఎవరేది చెప్తే చేసేవాళ్ళము, కానీ ఏది మాకు రాలేదు. ఎవరిని నేను విమర్శించడానికి కాదు ఈ మాట, నా అనుభవ సాక్ష్యం చెప్తున్నాను. అప్పుడు మీరు యేసు ప్రభు నమ్మకొచ్చి ఆ యేసుని మాట నా ఇంట్లో కనబడితే ఒప్పుకోను కదా, మళ్ళీ యేసుని అంటవేయటని చెప్పేసి నేను కోపం అయిపోయాను నేను. అప్పుడు గమనించండి ప్రియమైన వాళ్ళారా, వెళ్ళిన తర్వాత మా అక్క చెల్లెలందరూ కూడా విశాఖపట్నం వెళ్ళిపోయారు. మాది అంతకుముందు విజయనగరం జిల్లా పార్వతీపురం అనే ప్రాంతం. వెళ్ళిపోయినటువంటి కొద్ది రోజులకే మా అమ్మగారు చనిపోవడము, ఇల్లు మట్టిస్తారని చెప్పేసి మా అక్కలు విశాఖపట్నం తీసుకురావడము, ఏ అక్కనైతే కొట్టానో ఏ అక్కను తిట్టానో ఆ అక్కనేమొచ్చి ఆ అక్క ఇంటికే నాకు గతి అయింది. నాకెందుకు క్రైస్తవులు అంటే కోపం వచ్చేదంటే, నేను ఇదైన తర్వాత 1995 సంవత్సరము మేము అడుగుబట్టి అన్ని పరిస్థితులతో ఉద్యోగం విషయము విజయనగరం దగ్గర భోగాపురం అనే ప్రాంతంలో అప్పటికి ఎలా ఖాళీ స్థలం ఉండేది. ఎవరు కూడా ఎటు వెళ్ళినా సరే 3-4 మైళ్ళు పరిగెడుతూ ఉండాలి. ఎందుకు పరిగెడతానంటే ఏది వచ్చి కరే ఇదేమన్నా సరే పరిగెట్టే దూరం అంత దూరం వెళ్ళాలి. ఎవరు మనిషి పేకర్లేదు. అలాంటి స్థలంలో నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఏ ఊరని తెలియలేదు. సరే అలాంటి స్థలంలో ఇచ్చాడని చెప్పి నేను వెళితే వాళ్ళు అమ్మయ్య అన్నారు. ఇదేంటి మీరు ఎవరో నాకు తెలియదు, నేను దిగిన వెంటనే మీరు అమ్మయ్య అన్నారు ఏంటంటే, అక్కడ తర్వాత తెలిసింది. సాయంత్రం పూట మరొక ఆవిడ ఏమన్నదంటే, నాయన జాగ్రత్త అన్నది. ఎందుకు ఇలాగ అంటుందని చెప్పేసి నాకు అర్థం కాలే. వీళ్ళు కూడా వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మయ్య అన్నారు. అసలు అర్థం కాదు, నేను రాకముందే అమ్మయ్య అన్నారేంటి. సాయంత్రం పూట ఆవిడ వచ్చి బాబు జాగ్రత్త అన్నది అనుకున్నాను. అప్పుడు సాయంత్రము 7 గంటల ప్రాంతంలో భయంకరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక యవ్వన కన్య చనిపోయి, యవ్వనస్తుడు ఎవరైనా సరే వాళ్ళు పీక పట్టుకొని రక్తం తీసి తాగేసి ఆ మనుషులు చంపేసిదట. ఆ సంగతి నాకు వాళ్ళు చెప్పలేదు. నేను వెళ్ళిన తర్వాత 7-7:30 వయసు మూలుగుతున్నది. ఒక దెయ్యం మూలుగుతూ ఉంది. ఆ రోజు మంగళవారం అవడం వల్ల నేను ఆంజనేయ దండకం చదువుతూ ఉన్నాను. దండకం చదువుతున్న కొద్ది నాకు దండలు పడుతున్నాయి, రాళ్ళు దండలు పడుతున్నాయి. ప్రియమైన వాళ్ళు వాస్తవం చెప్తున్నాను నేను. సరే అప్పుడు అలాగ అయిపోయిన తర్వాత సరే నేను నాకేమైపోయిందంటే భయంకరమైనటువంటి పెద్ద రాయం వచ్చి ఎత్తేసరికి నాకు ఎటుపక్క ఆలోచన లేకుండా జడిసిపోయాను నేను. జడిసిపోతే రక్త విరోచనాలు నాకు పట్టుకున్నాయి. రక్త విరోచన పట్టుకొని అలాగే రక్త విరోచన తెల్లవారి 3 వరకు అవుతుంటే నేను స్మరణ కోల్పోయాను. స్మరణ కోల్పోతే ఒక మాట అన్నాను, సృష్టికర్త ఎవరొకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు నాకు ఉంటారు కదా, ఎవరు లేకుండా సృష్టి పుట్టలేదు కదా, ఇంత నేను ప్రార్థిస్తున్నా ఎవరు దర్శించడం లేదు, మోషన్స్ రక్తం పోతుంది కదా, ఎవరు నాకు కాపాడుతారు అన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రాంతము ఒక సెంటర్ ప్రాంతము, ఏ మనిషి 7-7:30 అయితే కానీ ఎవరు హోటల్ కానీ ఏది కానీ తీరు. అలాంటి పరిస్థితుల్లో మీరు నమ్మండి నమ్మకపోండి వాస్తవంగా నేను చెప్తున్నాను, 4 గంటలు అయ్యేసరికి నా పల్లెంలోన 4 ఇడ్లీలు 2 కొబ్బరికాయలు వచ్చాయి. బుర్ర తిరిగిపోయింది నాకు. ఈ టైం ఎప్పుడు ఎవరు ఇస్తారు? చచ్చిపోతాను ఇంకా మనకు 1/2 గంట 20 నిమిషాల్లో. ఇది వాస్తవం అండి, అబద్ధం ఆడటం లేదు, వాస్తవం ఇది. అప్పుడు నేను ఎవరో ఒకరు దేవుడు ఉన్నాడని నమ్మాను, కానీ యేసుప్రభు అనలేదు. తర్వాత నాకు దేవుడు అన్ని నిదర్శనాలు చూపించాడు. అది ఎవరు అనుకుంటాను నేనే అన్నాడు. నేను మాత్రం గమనించలేదు. అసలు యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు. నేను ఇది అవుతాను నమ్ముతాను.
అలాగ అయిపోయిన పరిస్థితుల్లో అది త్రాగిన తర్వాత కొంచెం ఊరటైన తర్వాత చూస్తే మనిషి లేరు. ఇది వాస్తవం జరిగిందండి. అది అయిపోయిన తర్వాత మీకు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, పర్వాలేదు, నమ్మని. ఎందుకంటే నాకు దేవుడు పైనుండి సాక్షి ఉన్నాడు. దేవుడు యేసుప్రభు అంటే ఏంటనుకుంటున్నారండి? పిలిస్తే పలికే దేవుడు ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దేవుడై ఉన్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా ఆయన దేవుడై ఉన్నాడు. దేవతలు అనబడి ఎన్నున్నా కూడా యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ప్రియమైన వారులారా, చల్లని నోట్లు ఎన్నున్నా కూడా 100 పట్టుకెళ్ళినా మార్కెట్కి వెళ్తే రావు సామాన్లు. చెల్లిన నోటు ఒక్కరు పట్టుకెళ్తే నీకు సామాన్లు వస్తాయి. అలాగే మోక్షానికి కూడా ఏకైక మార్గము యేసుప్రభే. అందుకే మార్గము సత్యము జీవము తానై ఉన్నాడు. అందుకే అన్నాడు, గమనించండి ప్రేమల, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్మయ, మృత్యోన్మ అమృతంగమయ. అంటే అసత్యము నుండి సత్యములోకి ఆ సత్యమైనై ఉన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోకి నడిపించు, ఆ వెలుగు ఆయనై ఉన్నాడు. మృత్యోర్మ అమృతంగమయమ అంటే మరణం నుండి జీవంలోకి ఆ జీవం ఆయన ఉన్నాడు. ఎంత స్పష్టంగా రాయబడ్డది. కన్యక గర్భమునందు ఆయన పుట్టబడిసి ఉన్నది. ఈ రోజులు అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు, కన్యక గర్భమును పుట్టాలి. ఎందుకంటే మానవులందరూ పాపం నిమిత్తము తిరిగి పాపిష్టైన మానవుడు వలన అవదు. మరి దానికి ఒక గుడ్డివాడిని కన్ను అంటే దారి చూపించలేడు. మరి చూపించాలంటే మంచి కన్నులు కలిగి ఉన్నాడు. అందుకోసమే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన కన్యక గర్భంలో పుట్టడానికి కారణం అది. లేహోయా గోప్తారం మాహికేవ దైన కురియంతి అయ్యా పరితాసీనని అంటే కన్యక గర్భం కుమారుడు పుట్టాలి. అందుకే ఆయన వచ్చాడు. మరి ఎలా పుడతాడు? ఆయన తల్లిదండ్రుల సంపర్కం లేకుండా ఆయన రాడు. ఎవడు పుట్టడు. ఎలాగ సాధ్యం? ఇది ఈ ప్రపంచ చరిత్రలో ఎవరికి తెలియటం లేదు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఆది యందు వాక్యమై ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమై దేవుడు, ఆ వాక్యము శరీరధారై ఉండును. అంటే వాక్యము శరీరధారిగా అమర్చబడి, అందుకే హెబ్రీ 10:5 అంటున్నాడు, నాకు ఒక శరీరాన్ని అమర్చితమని. అంటే మరియ గర్భంలోన శరీరం అమర్చబడ్డది. వాక్యమైన దేవుడు శరీరం అమర్చబడ్డది. ఆ శరీరానికి జీవం ఉండాలి కనుక పరిశుద్ధాత్మ కమ్ముకొని ఆ యొక్క పరిశుద్ధ శిశువుగా పుట్టబడ్డాడు. కమ్ముకుంది. ఈ రోజుల్లో ఆ మాటలు చండాలముగా అనేక మంది అంటున్నారు. దేవుడి వ్యతిరేకులు. ఆయనకు శరీరం, మరియ గర్భంలో శరీరం అమర్చబడదు. వాక్యమైనటువంటి ఆ యొక్క దేవుడే ఆ యొక్క శరీరాన్ని వచ్చి ఆ మరియ గర్భంలో ప్రవేశించి శరీరధారిగా వచ్చాడు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా జీవించాలంటే ఆత్మ ఉండాలి. అందుకే పరిశుద్ధమైనటువంటి బిడ్డకి పరిశుద్ధాత్మ కమ్ముకోగానే ఆ పరిశుద్ధ శిశువు పరిశుద్ధుడిగా పుట్టబడడం జరిగింది. ఆ పరిశుద్ధుడే అందుకన్నాడు అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు. పుత్రుడు ఉండాలి. ఆ పుత్రుడు అంటే ఈ మానవ సంపర్కం వచ్చిన పుత్రుడు కాదు. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు. అందుకని ఆయన కుమారుడుగా రావాల్సి వచ్చింది. దేవుడికి పుట్టాడు కుమారుడు కాదు, దేవుని అంశం నుండి వచ్చిన కుమారుడు ఆయన. ఇవన్నీ ఏంటి? ఈ లేఖనాలన్నీ కూడా వాళ్ళకు ప్రభు కోసం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యాడు, అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ సత్యము నేను తెలియక ఎంతలాగా నేను క్రైస్తవులు హింసించాను, ఎంతలాగా క్రైస్తవుల్ని దూషించాను. ఒకరోజు ఎవరినైతే నేను ఆరాధించానో ఆ యొక్క దుష్టశక్తి నన్ను చంపాలని చూసింది స్నేహితుల ద్వారా. కానీ దేవుడు నన్ను కాపాడాడు. ఒకరోజు నదిలోను ఏం చేశారంటే స్నేహితులు
రెండు ఏర్లు అంటే ఒక ఏరే ఏనుగంత, ఏనుగు ముంచితే ఏనుగు మునిగిపోతుంది అంత లోతులోనా. మరి రెండు ఏర్లు అంటే ఎంత లోతు ఉంటుందో చూడండి. మామిడికాయల కోసం ఏం చేశారంటే నన్ను తోసేశారు వాళ్ళు. తోసేస్తే నేను పొట్టోడిని, ఈత రాదు, చచ్చిపోతాను ఇంక నేను. చూడండి, ఎక్కడికక్కడ నేను చచ్చిపోతుంటే అక్కడికక్కడ నేను కాపాడిన రా బిడ్డ అని దేవుడు అన్నప్పుడు కళ్ళంట నీళ్ళు కాచాను నేను. నీ స్నేహితులు నేను చంపాలని చూసినప్పుడు కాపాడింది నేను. నిజమండి, అక్కడ ఎప్పుడైతే మునిగిపోతున్నానో, మునిగిపోయిన టైంలో ఆ ఏరు ఈడ్చుకొని కరెక్ట్గా ఒక వెలుగులాగా వచ్చి ఆ ఒడ్డు మీద నన్ను విసిరిసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని మహిమలు నాకు దేవుడు చూపించి అయినా నేను తెలుసుకోలేకపోయాను. నేను అంత లోతులోనా, మనిషి మునిగిపోయినంత లోతులోనా, ఏనుగు మునిగిపోయినంత లోతులోనా నాకు ఒడ్డు ఎక్కడ దొరుకుతుందండి? అంటే నేను ఆయనకు సాక్షిగా ఉండాలని దేవుడు నన్ను ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. అందుకే ఆయన కోసం గట్స్ కలిగి ఒకటే తీర్మానం చేసుకున్నాను, చావైనా రేవైనా నీ కోసం నేను బ్రతుకుతానని. అదేంటి, ఎప్పుడు కూడా గట్స్ ఉండాలి క్రైస్తవుడికి, చురుకు ఉండాలి క్రైస్తవుడికి. ఆ విధమైన రీతిలో మరొకసారి ట్రైన్ ద్వారా చచ్చిపోవలసింది. ఎలాగంటే ఎక్కడికెక్కడ ప్లాన్ వేసాడు నన్ను చంపాలని. అక్కడ ఆయే దేవుడు అనుకున్నాను నేను. తర్వాత యేసుప్రభు ఒకటి బయలుపరిచాను, నువ్వు ఎంత అసహించుకున్నావో అంతలా నేను కాపాడాను, నాకు కావాలని దేవుడు అన్నప్పుడు ఎలక్కలేని కన్నీరు కాచాను. అయితే నీ కోసం నేను సాక్షిగా ఉంటాను ప్రభు అని ఓ తీర్మానం చేసుకున్నాను. ఏమి గొప్ప దేవుడండి, ఏమి నిజమైన దేవుడండి. నేను 1,00,000 మందిలో కాదు, 2 లక్షల మంది ఉన్న కాదు, 1,00,00,000 మందిలో ఈ సాక్ష్యం నేను చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో జరిగాయి కాబట్టి. ఎంత మంచి దేవుడండి. ఇలాంటి దేవుని వాక్యం వినడానికి అటు మొఖాలు ఇటు మొఖాలు పెడుతూ ఉంటారు. అందుకే దీవించబడలేకపోతున్నారు. వాక్యము మనకు సౌఖ్యము, అదే మన జీవితానికి ముఖ్యము. వాక్యముతో ఉండాలి సఖ్యము. ఈరోజు వాక్యం ఎంత వింటున్నారు? పనికి మరి మాట్లాడాలంటే ఏటి అలా అమ్మాయిలకు బాగా అలాగా ఇల్లు నెలగా చెవులు రెక్కబెట్టి చూస్తుంటారు. పనికి మళ్ళీ వాటికి నువ్వు చెవు కాదు, నీ దేవుడు చెవులిచ్చింది ఆయన వాక్యం వినడానికి, నీకు నోరిచ్చింది ఆయన స్తుతించడానికి. ప్రతి అవయంకి తీర్పు ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇంతకాలం ఎంత వ్యర్థం చేసుకున్నామని ఈ టయాన్ని ఇప్పటికైనా తెలుసుకొని పరమార్థముగా దేవుని దగ్గర ఉండడానికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో ఇక నుంచే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. స్నేహితుల ద్వారా చంపాలని చూశాడు, దేవుడు రక్షించాడు. ట్రైన్ ద్వారా చంపాలని చూశాడు, దేవుడు రక్షించాడు. ఒకసారి విశాఖపట్నంలో తాడిచెట్లపాలెం జంక్షన్లో ఆటో వచ్చి వెనక్కి గుద్దేసింది. నేను పడిపోయాను, కేకేస్తుంటే వాడు పైకి అవ్వలేదు. ఇక్కడ వరకు నాకు ఆటో ఎక్కిపోయింది. మాత్రం ఆటో మళ్ళీ వెనక్కి వెళ్ళిందంటే చచ్చిపోతాను. అదే టైంలో ఎవరు లేని టైంలో ఒక మనిషిలాగా వచ్చి ఆటో తట్టి వెనక్కి ఏటుందో చూడండి అనగానే వాడు చూసుకున్నప్పుడు నా పీక మీద ఏమొచ్చి ఆయన ఆటో వీలుంది. అప్పుడు ముందుకు నడిపించి నా తల మీద ఉన్నటువంటి ఆ వీలుని లాగినప్పుడు, లేకపోతే ఆ సమయంలో కానీ ఆ అబ్బాయి రాకపోయి చెప్పకపోతే నా పరిస్థితి ఎన్ని దగ్గర చంపాలని నాకు ప్రయత్నించాడు, కానీ దేవుడు నన్ను కాపాడాడు. దేవుడు ఎప్పుడు కూడా కాపాడే దేవుడు అని యేసు ప్రభు. అలాంటి యేసు ప్రభుకు నీ హృదయం ఇవ్వక ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, జాగ్రత్త. తీర్పు ఉంది, జాగ్రత్త. ప్రియమైన వాళ్ళారా, నా సాక్ష్య అనుభవం అదే. అందుకని నేను దేవుడంటే పడి చచ్చిపోతూ ఉంటాను. చివరి బాత్రూమ్కి వెళ్ళినా కూడా బాత్రూంలో నేను ఎక్కడికో నేనంటే బాత్రూమ్ కూడా ఇది పట్టుకొని వెళ్ళిపోతానండి. విడిచిపెట్టకుండా అలాగా పట్టుకుంటున్నాను. ఆయన చెయ్యితోని తన మార్గం నడిపిస్తుంటే ఆ యొక్క చెయ్యి విడిచి
వారికి నీకు నీవే బాధలు కల్పించుకుంటున్నావని ఇర్మియా 2:17 రాయబడ్డది. ఇర్మియా 2:17 రాయబడ్డది. నేను నడిపిస్తూ ఉంటే, చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటే మానవుడు ఆ చెయ్యి వదిలించుకొని లోకం వైపు తిరిగి శ్రమలు బాధలు తెచ్చుకుంటూ వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి వస్తున్నారు. ప్రియమైన వారులారా, అయితే ఈ మాట చెప్పినప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మా అక్కగారి దగ్గరికి వెళుతున్న టైంలో ఒకరోజు జనవరి 12వ తారీఖు 2000 సంవత్సరం నేను ఎక్కువ పాటలు పాడానని, తక్కువ కాలంలో ఎక్కువ పాటలు పాడానని నన్ను పుట్టబర్తి తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ దేవుడు 2000 సంవత్సరం జనవరి 12వ తారీఖు నాడు నేను భజన కార్యక్రమంలో వచ్చేస్తున్న టైంలో కరెంట్ ఏమో ఆరిపోయింది. కరెంట్ ఆరిపోతున్న టైంలోన నేనేం చేశానంటే, సరే కరెంట్ ఆరిపోయింది కదా, ఈ లోపల వీళ్ళు పాటలు పాడుకుంటున్నారు, నేను ఎందుకని మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తాను అనుకున్నాను. అదే చివరిని అన్నమాట. ఆ వెళ్ళినప్పుడు నేను తిట్టుకోనాలని వెళ్ళాను. మా చెల్లి ఇంటికి కానీ వెళ్ళే టైంలోన అక్కడ మల్లి చెట్టు ఉంది. మల్లి చెట్టుకి నాగుపాము చుట్టేసి ఉంది. పాము ద్వారా కూడా చనిపోదు. నేను నీటి ద్వారా దేవుడు రక్షించాడు, ట్రైన్ ద్వారా దేవుడు రక్షించాడు, ఆటో ద్వారా దేవుడు రక్షించాడు. ఇప్పుడు పాము గండం ఉంది. ఇలా వెళ్తున్నానో లేదో కరెంట్ వచ్చేసింది. కరెంటు రాగానే పాము ఇలాగ పైకి వచ్చిన నా మీదకి వచ్చిన టైం సైడ్ అయిపోయాను నేను. ఆ టైంలో కరెంటు రాకపోతే ఆ చెట్టుకు నేను తాక్కుని మా చెల్లి దగ్గరికి వెళ్ళాలని నన్ను కాటేసేస్తుంది. పాము గండ నుండి తప్పించాడు. ఎన్ని గండాలు, 1 కాదు 2 కాదండి. ట్రైన్ ప్రమాదం, బస్సు ప్రమాదం, నీటి ప్రమాదం, పాము నుంచి ప్రమాదం. ఎన్నిసార్లు కాళ్ళల్లో వెళ్ళిపోతుంది. చీకటి ప్రాంతం, కరెంటు పోయిన ప్రాంతము. ఎలాంటి ప్రేమ అండి, ఎలాంటి కాపుదండి యేసుప్రభుది. అందుకే అపుత్రస్య గతిన్నాస్య స్వర్గం నైవచ అన్నాడు. పుత్రుడు లేకపోతే మనకు స్వర్గం లేదు, యేసుప్రభు లేకపోతే పరలోకము లేదు. అందుకే నేనే మార్గము సత్యము జీవము, అది చెప్పడానికి, సత్యము చెప్పడానికి లోకానికి వచ్చానని చెప్తున్నాడు యోహాను సువార్త 18వ అధ్యాయంలో. ప్రియమైన వాళ్ళారా, సత్యము తెలుసుకొని నువ్వు వచ్చావు, కానీ సత్యం ప్రకారం పాటిస్తున్నావా? ఆ దేవుని మాట చొప్పున పాటిస్తున్నావా? ప్రియమైన వాళ్ళారా, గమనించండి. యేసుక్రీస్తు లేకపోతే మన జీవితం 0 అండి. పరలోకంకి వెళ్ళాలన్నా ఆయనే మార్గము. ఈ జీవితంలో ఆశీర్వాదం పొంది సరి అయిన మార్గంలో నడిపించబడాలన్నా కూడా యేసే మార్గము. గమనించండి, చాలామంది ఎన్ని మాట్లాడుతున్నారో. దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళు, యేసుకు వ్యతిరేకమైన వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారో. వాళ్ళు మనోనేత్ర గుడ్డితనం కలగజేయబట్టే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ప్రభు మనోనేత్ర వెలిగిస్తే అలాంటి మాటలు మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడుతారు? చీకట్లో ఉన్నోడికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కనుక. మనము వెలుగులోకి వచ్చి ఉన్నాం. వెలుగులోకి వచ్చిన మనము కూడా ఆ చీకటి వాళ్ళలాగా ఉంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకోసమే యేసు ప్రభు నా జీవితంలో ఎన్ని ప్రమాదాల నుండి తప్పించి, ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను. జనవరి 13వ తారీఖు నాడు భజనకని వెళ్తున్నాను. వెళుతున్న టైంలో అప్పుడు మా ఇంటికి ఒక ఆమె వచ్చింది. వెళ్ళిపోతే ఆమెలోన దేవుని ఆత్మ వచ్చి, నా కుమారుడా అన్నది. ఏమమ్మా నీ ఆస్తి నాకు వాటా ఇచ్చేస్తావన్నాను నేను, తెలియక నాకు. నా కుమారుడా, మళ్ళీ అదే మాట. నా ఊసి నీకెందుకమ్మా, నీ పని నువ్వు దేనికి వచ్చావు, నువ్వు చూసుకోనంటే, నువ్వు వెళ్ళవలసిన మార్గం అది కాదు అని గద్గర స్వరంతో మాట్లాడింది ఆవిడ నుంచి. రోజు నేను వెళ్ళి వస్తాను, నాకు తెలిసిన నీకే పని ఉందో వెళ్ళు, నా ఊసి నీకెందుకు అంటున్నాను నేను.
ఇంతవరకు నేను చూశాను, నువ్వు వెళ్ళడానికి వేలు లేదంటే, నువ్వు ముసిలిదానవు, నేను నాకు తోస్తే పడిపోతావు, నాకు నువ్వు వెళ్ళొద్దు అంటావేటి, టైం అయిపోతుంది, నువ్వేటి నాకు అడుగుతావు అని అంటే అనిన తర్వాత అండి, నిజం చెప్తున్నాను, ఆ ముసలమ్మ నుండి దాటిపోయి దేవుని ఆత్మ నేను అనుకోలేదండి, నీ మీదకు వెలుగు వచ్చి ఉన్నది అన్నది. ఎలాగ సాయంత్రం కదా, 1 గంటకో గడి కరెంట్ వస్తుంది కదా, దానికోసం కలిసి చెప్పింది అనుకోను నేను. నీకు వెలుగు వచ్చింది, లేమో తేదీ లేచే నేను ఉన్నానమ్మా, కరెంటు మాత్రం సాయంత్రం వస్తుంది అన్నాను వెటకారంగా. యేసుక్రీస్తు భక్తులంటే వెటకారం, యేసుక్రీస్తు అంటే వెటకారం. ఇలాగ నేను బయలుదేరుతాను, నిజం చెప్పాలని నాకు కాల్ రాలేదండి. ఏంటి ఎప్పటికప్పుడు నా కాల్ ఏటైంది అని అంటున్నాను నేను. కదలలేదు నాకు అసలు. సరే ఏదైనా అలాగ ఉండిపోయాను నేను. ఉండిపోయిన తర్వాత మా అక్క ఏడు చేసింది, అదిగో మా తమ్ముడు భజనకి వెళ్ళకుండా ఉన్నాడు, యేసు నామానికి స్తోత్రం కలుగును గాక అని ఆ పాస్టర్ గారితో చెప్పేసింది. నేను మారానని చెప్పానా? అప్పుడేమొచ్చి ఆయన పాస్టర్ గారు ప్రైజ్లాడండి మారిపోయాడు. చెప్పానా ఈ 3 రోజులు వచ్చేస్తాడు మీ తమ్ముడని. నేను ఎక్కడ వచ్చాను, నేను వెళ్ళలేదు భజనకి, కానీ నువ్వు యేసుప్రభుని నమ్ముతానని చెప్పలే. కానీ ఎన్ని రుజువులు నాకు దేవుడు కనిపించి, నేను ఆషామాషి నమ్మలేదండి. అందుకే డంకం వేసి చెప్తున్నాను నేను, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడిని ఎలాగ చెప్పగలను నేను. ఎన్ని రుజువులు చేశారో మా నాన్నగా. ఇది నమ్మలేదు నేను, ఎంత జరిగినా కూడా నమ్మలే. కానీ ఏదో మొత్తానికి ఏదో మహిమందరకు చర్చికెళ్ళాను తప్ప నేను నమ్మలే. ఒకరోజు మా నాన్నగారికి ఏమొచ్చి బాగులేదు. మా నాన్నగారు అంటే నాకు చాలా ప్రాణం అండి. ఏ తండ్రి ఏ కొడుకు చూశారో లేదు, కానీ అలాంటి తండ్రి ఎవరికి దొరకరేమనిపిస్తుంది. అలాంటి తల్లి తండ్రులు అమాయకులు 100 రూపాయలు పట్టుకొని 10 రూపాయలు అంటే 10 రూపాయలు నాన్న అంటారు. అలాంటి నాన్న పోయినప్పుడు ఇప్పటికీ ఏడుస్తూ ఉంటాను నేను. అలాంటి నాన్న 10 నిమిషాలు చచ్చిపోతాడంటే ఏడుస్తాను. ఆయన ఏడ్చి నేనేం ప్రయోజనం చేస్తాను? యేసుప్రభు అప్పుడు వచ్చిందని జ్ఞానం. యేసుప్రభు దేవుడట కదా, జీవం గల దేవుడట కదా అని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేసి పాస్టర్ గారు చెప్పాను, పాస్టర్ గారు మా నాన్నగారు 10 నిమిషాల్లో చచ్చిపోతారటండి. మరి మీ నిజమైన దేవుడట కదా యేసుప్రభు, నిజమైన వాడట. నేను తుణీకరించాను ఎన్నాళ్ళలా. ఇప్పుడు నాకు ఇప్పుడు అవకాశం లేదు. నిజంగా యేసుప్రభు మా నాన్నగారిని కాపాడితే నేను వెంబడిస్తానని అని చెప్పడం జరిగింది. అలిసి ఇలాగ వచ్చిన తర్వాత ఇంటి చుట్టూ మూగారు. నా గుండెలు ఈడిపోయాయి అంత దూరం నుంచి. 10 నిమిషాలు చచ్చిపోతారంటే నిజం చచ్చిపోయాడు కావాలా, మా నాన్నగారు చనిపోయి ఉంటారు, అందుకే గుమిగూడారు అనుకున్నాను. అనేసి మొత్తానికి ఏడ్చుకొని నాన్న అనుకుని ఏడ్చుకొని వస్తే మా నాన్న మంచం మీద కూర్చొని చుట్ట తాగుతున్నారు. మా నాన్న చుట్టగా అలవాటు, గెజిటెడ్ ఆఫీసరే కానీ ఆయనకి ఏటో చుట్ట అలవాటు. మంచం నుంచి లేచి చుట్టగాల్చి ఏమిరా నాన్న అనేసి అన్నారు. అప్పుడు దేవుడికి మహిమ చెల్లించి అప్పటి నుంచి వెంబడించడం మొదలుపెట్టాను. దేనికి నేను భయపడలేదు. ఎందుకంటే నా భయాన్ని పోగొట్టేవాడు, నాకు జీవం ఇచ్చేవాడు, నన్ను కాపాడువాడు, ఎప్పుడో చనిపోవలసి నన్ను బ్రతికించాడు ఆయన గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి చాలామంది తెలుసుకోక ఇదవుతాను విచారకరం. నాలాంటి కిరాతకుడు ప్రార్థనలు బంగుడు చేశానండి. బైబిల్ 9 సార్లు తన్నానంటే మరి ఆయన దుర్మార్గుడే లేడు. బైబిల్ తిట్టినోడు ఉన్నాడు, బైబిల్ అన్నోడు ఉన్నాడు, కానీ 9 సార్లు ఫుట్బాల్ తన్నాను 9 సార్లు. కర్కశమైన దుర్మార్గుడు నేను, ప్రార్థనలు బొగ్గులు చేసిన దుర్మార్గుడు నేను, వాళ్ళు ఇచ్చిన కరపత్రులు వాళ్ళ కళ్ళ ముందే చింపినటువంటి దుర్మార్గుడు నేను, స్త్రీలను చూడకుండా వాళ్ళ ముఖాల మీద ఉమ్మేసినటువంటి దుర్మార్గుడు నేను. అలాంటి దుర్మార్గుడు నన్ను సన్మార్గంగా మార్చాడు అంటే మీ బ్రతుకులు మార్చడంలో ఆశీర్వాదకరం ఆయనకి పెద్ద విశేషమా? యేసుని నమ్మండి, యేసు యందు విశ్వాసం ఉంచండి. యేసు తప్ప గతి లేదు మనకి. అన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఆయన లేకపోతే మనకు జీవితం లేదు. ఈనాడు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారు గమనించండి.
దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన లేకపోతే, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, దేవుడు ఆయనకి ఒక పాప శరీరాకారాన్ని పంపించాడు. మానవులందరూ రకరకాల పాపాలు చేస్తారు. మానవుడు 7 రకాల పాపాలు చేస్తాడు. 1 మాటల ద్వారా, 2 చూపుల ద్వారా, 3 తలంపుల ద్వారా, 4 స్వప్నాల ద్వారా, 5 వినికిడి ద్వారా, 6 చేతల ద్వారా, 7 నడతల ద్వారా, వారానికి 7 రోజులు ఉన్నట్లుగా రోజుకి 7 పాపాలు ఉన్నవి. ఈ పాపంలో ఏ పాపమైనా చేయొచ్చు మనిషి. అమ్మ నాకు ఏ పాపం తెలియదమ్మ. తెలీదా నీకు? చాలామంది నాకు ఏ పాపం తెలియదు అంటారు. చెప్పు. పాపము లేదని చెప్పుకుంటే మన అబద్ధీకుని చేస్తున్నాం. ఏదో ఒక పాపం వస్తూ ఉంది. ఎన్ని సబ్బులు రాసినా శరీరానికి మురికి వచ్చినట్లుగా ప్రతిరోజు కూడా నీకు ఎంత పరిశుద్ధంగా ఉంటానన్నా నీ శరీరానికి ఏదో పాపమైన మురికి వస్తుంది. ప్రతిరోజు నువ్వు శుభ్రం చేసుకోవాలి. అందుకని గమనించండి ప్రియమైన వాళ్ళారా, భయంకరమైన కిరాతకుని నన్ను దేవుడు దర్శించి నన్ను వెళ్ళనివ్వకుండా, ఆ లోకమాన్యులు నేను పడకుండా దేవుడు నన్ను కాపాడాడండి.